శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడి వరకు వచ్చాము? ద్రౌపది 5 రంగుల పువ్వులు కావాలని భీముణ్ణి అడిగింది. ఆ పువ్వులు ఎలాంటి ప్లేస్లో ఉన్నాయో మనకు తెలుసు కదా. అక్కడ ఎప్పుడు మునివర్యులు తిరుగుతూ ఉంటారు. అది కూడా పౌర్ణమి, పాడ్యమి ఈ తిథుల్లో ఆకాశ మార్గంలో వస్తుంటారు. వాళ్ళు చాలా ఏకాంతాన్ని కోరుకుంటారు. అదేవిధంగా అక్కడ యక్షులు, గంధర్వులు, కిన్నరులు కాపలా ఉండేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతానికి వెళ్ళి పువ్వును తీసుకురమ్మని కోరింది ద్రౌపది. దానికోసం వెళ్ళాడు భీముడు అని చెప్పుకున్నాం కదా. ఈరోజు ఏమైందో విందాం. ఇప్పుడు భీముడు ఎక్కడికి వెళ్ళాడు? కుబేరుడి వనానికి వెళ్ళాడు. అసలు కుబేరుడి వనం గురించి వివరిస్తారు కదా. బంగారంతో, స్ఫటికంతో ఎంతో అందంగా ఉంటుంది. పూలమాలలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంటుంది. 4 దిక్కులా బంగారు ప్రాకారాలు ఉంటాయి. అసలు దేనికది రత్నాలు పొగిడి ఉంటాయి. అసలు అప్పుడు కుబేరుడి గురించి మహాభారతంలో ఆయన ఉద్యానవనం, ఆయన ఇంటి గురించి చెప్పింది వింటే ఇప్పటి కుబేరుల ఇల్లులు ఎందుకు పనికిరావు, ఇంకా అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే కుబేరుడి భవనం కనిపిస్తుంది. అందు నుంచి కొంచెం ముందుకెళ్తే ఉద్యానవనం కనిపిస్తుంది. అక్కడే ఈ 5 రంగుల పువ్వులు ఉంటాయి. దాంతో వెంటనే భీముడు తన శంఖాన్ని తీసి శంఖాన్ని పూరిస్తాడు. భీముడు శంఖాన్ని ఎందుకు పూరిస్తాడో తెలుసు కదా. భీముడు కావాలి అని ఎదుటి వాళ్ళని అడగలేడు. అలా అని ఎదుటి వాళ్ళ సొమ్ముని వాళ్ళకి తెలియకుండా తీసుకురాలేడు. అందుకనే ఆయనకి ఏదైనా కావాలి అన్నప్పుడు శంఖం పూరిస్తాడు. అంటే నేను ఇది తీసుకెళ్తున్నాను, మీకు దమ్ముంటే అడ్డుకోండి అన్నట్టుగా. ఆ శంఖం శబ్దానికి పెద్ద పెద్ద రాక్షసులు వచ్చేస్తారు. అసలు ఎప్పుడు ఇక్కడ మనకి రాక్షసులే కాపలాగా ఎక్కువగా ఉంటారు కుబేరుడికి సంబంధించినటువంటి ప్రాంతంలో. ఇంకా వాళ్ళందరూ వస్తారు, భీముని చుట్టుముడతారు. అసలు అంటే భీముడు అనగానే ఎప్పుడు మనకు గదాయుద్ధం ఎక్కువ కనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ మాత్రము అసలు మనకు ధనుర్విద్యకు సంబంధించి బాణాలు వదులుతాడు. భీముడు బాణాలు వదులుతాడు, గుండు పిన్ను కూడా పట్టదు. అంటే అలా వదులుతాడు 4 దిక్కుల. అసలు ఎంతమందో రక్తపాతాలు, రాక్షసులు అలా చచ్చి పడిపోతుంటారు. ఇదంతా చూస్తాడు కుబేరుడికి అత్యంత సన్నిహితుడైనటువంటి మణిమంతుడు పెద్ద గద పట్టుకొని వస్తాడు. మణిమంతుడికి భీముడికి మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఒక 2 చంద్రులు వెలిగిపోతున్నట్టు, 2 సూర్యులు వెలిగిపోతున్నట్టు ఉంటుంది. ఎంతసేపు జరుగుతుందో. భీముడు గదతో చేస్తాడు, అతను శక్తి ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. వెంటనే అతను త్రిశూలంతో కొడతాడు. భీముడు తన మంత్రశక్తిని వేస్తాడు. ఇంకా కాసేపు బాణాలన్నీ వేసుకున్న తర్వాత ఇంకా కాదు అని చెప్పేసి ఇద్దరు మళ్ళీ గద పట్టుకొని వస్తారు. ఆ గదతో కొట్టుకుంటారు. అసలు ఇద్దరికి కూడా ఇలా చెమటలు కారిపోతుంటాయి, రక్తం కారుతుంటుంది. చివరికి ఆ యుద్ధంలో భీముడు కొట్టినటువంటి దెబ్బకి మణిమంతుడు చచ్చూరుకుంటాడు. చనిపోయిన తర్వాత కుబేరుడికి ఈ విషయం తెలుస్తుంది. తెలియగానే వెంటనే గంధర్వుల్ని, యక్షుల్ని, కిన్నరుల్ని, తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ తీసుకొని ఆ ప్రాంతానికి వస్తాడు. ఇదే విషయం ఇప్పుడు ఇదంతా జరుగుతుంటే అక్కడ ధర్మరాజు భీముడి గురించి వెతుకుతుంటాడు. భీముడేడి ఇంకెక్కడ భీముడు? ద్రౌపది వచ్చి మళ్ళీ మెల్లగా చెప్తుంది, ఈ 5 రంగుల పుష్పం ఉంది, దాన్ని తేవడానికి పంపించాను అని. ఇక్కడ ధర్మరాజు తల కొట్టుకోవడం ఒకటే తక్కువ. అసలు ఈ గాంధమాదనం వచ్చినప్పటి నుంచి ద్రౌపదికి ఏమైంది, ఈ పువ్వుల గోలేంది అని. కేవలం కొన్ని నెలల కిందనే సౌగంధిక పుష్పం కావాలంది. ఆ పుష్పం కోసం వెళ్ళి ఎంత పెద్ద యుద్ధం జరిగిందో తెలుసు. ఇప్పుడు మళ్ళీ 5 రంగుల పుష్పం కావాలంది. ద్రౌపది ఇలా ఎందుకు అడుగుతుంది? ద్రౌపది అడిగింది కదా అని భీముడు ఎందుకు వెళ్తున్నాడో అర్థం కాక తల పట్టుకుంటాడు ధర్మరాజు. ద్రౌపదికి కాపలాగా దౌమ్యుని పెట్టి నకుల సహదేవులను తీసుకొని ఎక్కడైతే ఇప్పుడు కుబేరుడు ఉన్నాడు కదా, అంటే ఎక్కడైతే భీముడు ఇప్పుడు యుద్ధం చేస్తున్నాడు కదా, ఆ ప్రాంతానికి వెళ్తాడు. ఇలా ధర్మరాజు ఎంటర్ అవ్వడము, ఇటు కుబేరుడు అక్కడ ఉన్నటువంటి గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, రాక్షసులు వీళ్ళందరితో వచ్చేస్తాడంటే ఇటు ఇప్పుడు 4 పాండవులు మిగిలారు, ఇక్కడ ఒక పెద్ద సైన్యమే ఉంది. అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది? ఒక పువ్వు కోసం వెళ్ళినటువంటి భీముడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు? అసలు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నట్టు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.